వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. క్యాబ్ డ్రైవర్ పై యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేపట్టిన డ్రైవర్లు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్రలు. హోంమంత్రి. ఇంటర్మీడియట్ లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థుల అభినందన సభ. ఎస్సీ వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు. జీవీఎంసీ 7వ వార్డు పరిధిలో ప్రణాళికబద్ధంగా సమస్యలు పరిష్కరిస్తాం. ఏపీ కూటమి సర్కార్ కుట్రలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం. మహిళల మీద గౌరవంతో వైఎస్ జగన్ నాకు మేయర్ గా అవకాశం కల్పించారు. ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసిన ట్రావెల్స్ యాజమానిపై చర్యలు తీసుకోవాలంటూ నగరంలోని పలు డ్రైవర్లు మంగళవారం రాత్రి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. క్యాబ్ డ్రైవర్పై దాడి చేసిన ట్రావెల్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ నగరంలోని పలు డ్రైవర్లు మంగళవారం రాత్రి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా: అక్కయ్యపాలెంకి చెందిన 43 ఏళ్ల కాశీ గంగాధర్ కారు డ్రైవర్గా పనిచేస్తుంటారు. బేరం ఉందని కారు యజమాని విజయ్ చెప్పడంతో 2 రోజుల క్రిందట శ్రీకాకుళంలోని వ్యక్తుల్ని ఎక్కించుకుని విజయవాడ తీసుకెళ్లారు. ఈ క్రమంలో పలుమార్లు ఏసీ పనిచేయకపోవడంతో మరమ్మతులు చేయించి తిరిగి సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నాడు. కస్టమర్స్ ఇచ్చిన నగదును యజమానికి అందజేశాడు. తర్వాత కారులో కిలోమీటర్లు ఎందుకు తగ్గాయంటూ డ్రైవర్ను ప్రశ్నించాడు. తనకు తెలియదని చెప్పడంతో కోపంతో విజయ్, అతని స్నేహితుడు సురేష్ కలిసి పక్కనున్న కేబుల్ తీగతో విచక్షణ రహితంగా కొట్టడంతో గాయాలయ్యాయి. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు తోటి డ్రైవర్లతో కలిసి స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. దీంతో దాడి చేసిన వారిపై సీఐ కేసు నమోదు చేశారు. గంగాధర్ 12వ తారీఖు శనివారం నాడు ఆ బస్సు ఓనరు విజయాన్న అతను ఫోన్ చేసి పార్కింగ్ ఉంది వెళ్తామని అడిగారు. శ్రీకాకుళం పికప్ చేసుకుని విజయవాడ వెళ్ళాలి అని అన్నారు. అలాగే యలమంచిల వరకు వెళ్ళాం. యలమంచిలో మళ్ళీ ఏసీ రిపేర్ చేయించాను. యలమంచిలో ఏసీ రిపేర్ చేయించిన తర్వాత ఏలూరు దాకా పనిచేసింది. మళ్ళీ ఏలూరులో ఆగిపోయింది. అక్కడి నుంచి కస్టమర్లు కూడా నన్ను అన్నారు. అయినా సరే ఓనర్కి నేను సపోర్ట్ వచ్చాను. అయినా ఓనర్ సపోర్ట్ రాలేదని చెప్పి కస్టమర్లు 6 గంటలకు అక్కడ దింపేసి మళ్ళీ రిటర్న్ నేను ఇక్కడికి వచ్చేసరికి 9 అయ్యింది. ఓనర్ నుంచి బొంగు దగ్గర బండి పెట్టమన్నారు, పెట్టాను. కిరాయి అప్పచెప్పమన్నారు, కిరాయి అప్పచెప్పిన బిల్లులు ఆయిల్ బిల్స్ అన్నీ అప్పచెప్పమన్నారు, అప్పచెప్పాను. అప్పచెప్పిన తర్వాత బస్సులో కూర్చోపెట్టి లెక్కలు అప్పచెప్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మన డ్రైవర్ సోదరుడిని అత్యంత దారుణంగా ఓనర్ అయితే చాలా దారుణంగా ఒక కుక్కని కన్నా ఇంకా దారుణంగా కొట్టారు. అది ఎంతవరకే కరెక్ట్ అనేది తెలియట్లేదు. అయితే మేము కంటి మీద కునుకు లేకుండా 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు తిరిగేసి వస్తాం. అయితే మాకు జీతాలు బాధ్యతలు కూడా చాలా తక్కువ. అయినా సరే మాకు తెలిసిన వృత్తి ఇది ఒకటే. మేము ఎవరిని గట్టిగా అడగలేము. మొన్న రీసెంట్గా ఒక వాల్వోలో డ్రైవర్ని కూడా అలాగే కొట్టారు. అంటే మేము ప్రతి ఒక్కరికి హీనమైపోయాం. అంటే మేము తలుసుకుంటే ఏమైనా చేయగలం, కానీ మేము ఒక్కరికొక ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి, కానీ ఎవ్వరం కూడా మేము కలవట్లేదు. కాబట్టి మేము కలిసి కానీ మేము పనిచేస్తే కంపల్సరిగా రవాణా వ్యవస్థ అనేది పడిపోద్ది. అంతదాకా తెచ్చుకోవద్దు. దయచేసి నేను అడిగేది ఏంటంటే, మాకు ఎలాగా జీతాలు ఉండవు, బట్టాలు ఉండవు, అన్నీ తక్కువే. అయినా మేము కష్టపడి కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతూనే ఉంటాం. అయినా సరే మీరు ఇంత దారుణంగా మమ్మల్ని హింసించడం అనేది కరెక్టే కాదు. ఒకసారి ఆలోచించండి. దయచేసి మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు. మేము రోడ్డు మీద వచ్చినప్పుడు కొంచెం అయినా సరే మమ్మల్ని కొట్టకుండా ఉంటే నేను అదే కోరుకుంటున్నాను. తిరుపతి ఆధ్యాత్మికంగా చాలా సున్నితమైన ప్రదేశమని, కానీ అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎస్వీ గోశాలలో ఆవులు మృతి చెందాయంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్ అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్ని కూడా ఈరోజు రాష్ట్ర మంత్రిమండలి ఈరోజు ఆమోదం పొందడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. ఇందాకే సార్ చెప్పారు, అందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వ అవకాశాలు రావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎంతో వెనుకబడిపోయిన రెల్లి కులస్తులు లాంటి కులస్తుల్ని కూడా ఈరోజు 1% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్లోని కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం. అదేవిధంగా మిగతా ఉపకులాలకు సంబంధించి ఓవరాల్గా 59 ఉపకులాల్లోని కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని ఈరోజు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయటమైంది.
అదేవిధంగా మీ అందరికీ తెలిసింది, ఇది పాత సెన్సస్ 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకోబడింది. చాలా సంఘాల నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ రావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళా సెన్సస్ అయిన వెంటనే దీన్ని జిల్లాలకు ఒక యూనిట్గా చేసుకొని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సభలోని ప్రకటించారు, అసెంబ్లీలోని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం. ఆల్రెడీ కేసు కడుతున్నామండి. ఎందుకంటే విషయం ఏంటంటే, ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి, కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు, ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే, అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి, అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి ఇంటర్మీడియట్ లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థుల అభినందన సన్మాన కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ వినూత్నంగా నిర్వహించారు. విద్యార్థుల కళేంటి, ప్రభుత్వ విద్యపై వారు సూచనలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఆలోచన ఒకటే, పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు. ప్రైవేట్ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది. సెక్రటేరియట్ లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం. దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం. నా ఆలోచన ఏంటంటే, గతంలో పెట్టాం, మధ్యలో తీయేస్తారు, మళ్ళీ తీసుకురావాలి, అట్లనే నేను ఆలోచించా. కానీ నేను ఎప్పుడైతే పాయకాపురంకి వెళ్ళి చెల్లితో కూర్చుని మాడుతూ ఉన్నాను, ఆమెతో భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది, నాకు అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ నన్ను గత 10 సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది, మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్క జర్నీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఈ రోజు మీరందరూ ఒక అచీవర్స్. గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో, ఆ ముద్రని చేర్పేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. యు ఆర్ ఆల్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది, వీడు దారి తప్పినట్టున్నాడని 10th లో రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది, వీడు 11th 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నింగ్ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి ఎంబీఏ చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళ అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దే రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. యూ మేడ్ అస్ ప్రౌడ్. నేను ఒక మాట చెప్పాలంటే, ప్రభుత్వ విద్య పరువుని మీరందరూ కాపాడారు. ఈరోజు అందరూ డిస్కస్ చేస్తున్నారు. కేబినెట్ అయిన తర్వాత కూడా
క్యాబినెట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా వచ్చి ఈ మ్యాజిక్ జరిగింది, ఈసారి చాలా బాగా చేశారు, ఇంకా డ్రైవ్ చేద్దాం, కమిట్మెంట్ పెరిగింది. ప్రజాప్రతినిధులలో సక్సెస్ వచ్చే గల కమిట్మెంట్ పెరిగింది. మీ ఎగ్జామ్లు ఏమో నాకు ఎగ్జామ్ లాగా అనిపించింది. అడగండి, వేదిక అందరు తెలుసు, ఏదో నాకు ఎగ్జామ్, దేవాంశ్ ఎగ్జామ్ రాసిన అంత టెన్షన్ పడేవాడు కాదేమో. మీ ఎగ్జామ్ అంటే నాకే టెన్షన్ లాగా ఉంది. ఎలా జరిగింది, ఎవ్రీడే మాట్లాడుకున్నాను, ఏం జరిగింది, ఎక్కడ ఇష్యూస్ లేదు కదా, ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయా, చాలా సీరియస్ గా తీసుకున్నాం. సో వీఆర్ వెరీ కమిటెడ్ టు దిస్ అండ్ రిఫార్మ్స్ కి వీఆర్ కమిటెడ్ అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్. ఈరోజు ఒక సక్సెస్ వచ్చింది, మీరు చూడండి నెక్స్ట్ బ్యాచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు. సో సక్సెస్ విల్ బ్రీడ్ సక్సెస్. ఈ ఫస్ట్ సక్సెస్ కోసం ఈ ప్రభుత్వానికి 10 నెలలు పెట్టింది. బట్ ఒక తొలి అడుగు ఇది, తొలి అడుగు మాత్రం, ఇంకా చాలా చేయాల్సిన ఉంది. తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి. ప్రభుత్వం ఉంది, పిల్లలకి మేము నిలబడతాం, ఫీ రీంబర్స్మెంట్ ఉంది, పీజీ ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తాం. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలన్నిటినీ విద్యా ఉద్యోగాల్లో సమాన న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ ప్రక్రియలో అతి ముఖ్యమైన ముసాయిదా ఆర్డినెన్స్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా ఈ రోజు కేబినెట్ లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల మధ్య ఉన్నటువంటి అంతరాలను సరిచేసుకుంటూ వివిధ ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. ఇది ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఏప్రిల్ 15, 2028 మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ కు ఆమోదం లభించింది. అన్ని ఉపకులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. 59 షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా 3 సముదాయాలుగా విభజించడం జరిగింది. ఈ 3 సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూప్ లో 12 ఉపకులాలకు 1% రిజర్వేషన్, రెండవ గ్రూప్ లో 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషన్, మూడవ గ్రూప్ లో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ ని కేటాయిస్తూ వన్ మెన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీనికి ఈ రోజున రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసిందండి. ఉపవర్గీకరణ కోసం 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను కూడా అనుసరించడం జరుగుతుంది. ఇది 1 నుంచి 100 వరకు ఒక సైకిల్, 101 నుంచి 200 వరకు రెండవ సైకిల్లో ఈ 200 పాయింట్లు కూడా రోస్టర్ అమలు జరుగుతుంది. అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని, దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో అమలు పరచడం జరుగుతుంది. మనకి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్ కి ఈరోజు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం, అదేవిధంగా అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రావు గారు కానీ ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం సమాన స్వేచ్ఛ అవకాశాలు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాయకుల తాలూకా మార్గదర్శకాలతో ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని, వాళ్ళ తాలూకా దిశానిర్దేశాన్ని కూడా ఈ రోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వన్ మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుమారుగా చాలా రోజులు 13 జిల్లాలు కూడా కంబైన్డ్ జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కుల సంఘాలు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకొని ఈ రోజు మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఆ రిపోర్ట్ ని కూడా ఒక 5 మెన్ కమిటీని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 5 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టుని బేస్ చేసుకుని ఆ రోజు మంత్రిమండలిలోని ఒకసారి మనం అందరం దానికి ఆమోదం పొందాం. అది మళ్ళా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళా తిరిగి ఆర్డినెన్స్ రూపంలో వచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ ని కూడా ఈ రోజు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం పొందడం అన్నది నిజంగా చాలా మంచి పరిణామం
పరిణామం కింద భావించాలి. ఎంతో వెనుకబడిపోయిన రెల్లి కులస్తులు లాంటి కులస్తుల్ని కూడా ఈరోజు 1% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్ లోని కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం. అదేవిధంగా మిగతా ఉపకులాలకు సంబంధించి ఓవరాల్ గా 59 ఉపకులాల్లోని కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని ఈరోజు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయటమైంది. జీవీఎంసీ 7వ వార్డు పరిధిలో ప్రణాళికబద్దంగా సమస్యలు పరిష్కరిస్తాం. జీవీఎంసీ 7వ వార్డు పరిధిలో ఆర్టీసీ కాలనీ, ఐశ్వర్య లేఅవుట్, మల్లయ్యపాలెం ప్రాంతంలో 7వ వార్డు కార్పొరేట్ పిల్ల మంగమ్మ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పిల్ల వెంకట్రావు బుధవారం పర్యటించారు. జీవీఎంసీ 7వ వార్డు పరిధిలో ప్రణాళికబద్దంగా సమస్యలు పరిష్కరిస్తాం. జీవీఎంసీ 7వ వార్డు పరిధిలో ఆర్టీసీ కాలనీ, ఐశ్వర్య లేఅవుట్, మల్లయ్యపాలెం ప్రాంతాల్లో 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పిల్ల వెంకట్రావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జీవీఎంసీ అధికారులు, శానిటరీ, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు. మన 7వ వార్డులో మన 7వ వార్డు కార్పొరేటర్ అయిన పిల్ల మంగమ్మ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఐశ్వర్య లేఅవుట్లో రోడ్డు ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లము, అలాగే తాగునీటి ప్రాబ్లం గురించి కూడా ఆ కాలనీ వాస్తువులందరూ కూడా ఆల్రెడీగా అక్కడ ప్రాబ్లం చెప్పినందువల్ల ఈరోజు అక్కడ చూసి అక్కడ పరిశీలించడం జరిగింది. అలాగే మన మల్లయ్యపాలెం వెళ్ళే రోడ్డు కొంచెం అక్కడ కూడా ప్రాబ్లం అంటారు, అది కూడా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా ఆల్రెడీగా సిబ్బందితో చూసి ఎంత ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే కాలనీలు అక్కడక్కడ ఇల్లు ఉన్నందు వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటే పిచ్చి మొక్కలు బాగా పుట్టించడం వల్ల ఈ కాలనీలో రోడ్లు కూడా కొద్దిగా పెద్ద పెద్ద లారీలు అన్నీ తిరిగి రోడ్లు కూడా పాడైపోయినాయి. అది కూడా రోడ్లు కూడా త్వరలోనే మళ్ళీ 15 కోట్ల వరకు కూడా శాంక్షన్ చేయించారు మా ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు. ఆ నిధులతో ఈ కొత్త వర్కులన్నీ కూడా మొదలుపెట్టి వీధి లైట్ల సమస్యలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. మేము ఆల్రెడీగా 300 లైట్లు పెడితే 70 లైట్లు వచ్చాయి. ఈ 70 లైట్లు కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఐశ్వర్య లేఅవుట్లోనూ ఇక లైట్లు లేవని చెప్పేసి అంటే పక్క వార్డులోనే సరే తీసుకొచ్చి అర్జెంటుగా ఒక 5 లైట్లు కట్టండి అని చెప్పేసి కూడా అక్కడ చెప్పడం జరిగింది. అవి కూడా ఈరోజు వర్క్ అవుతుందని చెప్పేసి సభ ఏపీ కూటమి సర్కార్ కుట్రలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని ఆరోపించారు. విశాఖలో మాజీ మంత్రి గుడివాడ మీడియాతో మాట్లాడుతూ బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కుతంత్రాలు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. మిగిలినటువంటి పదవీ కాలం కూడా గౌరవ మేయర్గా ఉన్నటువంటి కొలగాని హరివెంకట కుమారి గారు కొనసాగాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఏ రకంగా వారు దౌర్జన్యాలు, ఏ రకంగా బెదిరింపులు, ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం, భయపెట్టడం, లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి 25 రోజులుగా చూస్తూ ఉన్నారు. అయితే రేపు 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఆ విప్ని ధిక్కరించి ఎవరైతే
వారు ఆ సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్ని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానటువంటి మిగిలినటువంటి కాలం కూడా గౌరవ మేయర్ గారు హరివెంకట కుమారి గారే కొనసాగుతారు. దానికి కావాల్సినటువంటి బలం. విశాఖలో మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ మహిళల మీద గౌరవంతో వైఎస్ జగన్ నాకు మేయర్ గా అవకాశం కల్పించారు. బీసీ జనరల్ అయినా సరే యాదవ మహిళకు మేయర్ గా అవకాశం ఇచ్చారు. యాదవులకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే బీసీ జనరల్ అయినప్పటికీ కూడా మహిళకే అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్లో 22 మంది వైసీపీ కార్పొరేటర్స్ యాదవ కమ్యూనిటీకి చెందినవారు, అందులో 13 మంది గెలవడం జరిగింది. దాంతోపాటుగా యాదవ కమ్యూనిటీ ఏ విధంగా అయితే విశాఖపట్నంలో ఉందో అలాగే కాపు సామాజిక వర్గం కూడా అంతే విధంగా ఈ విశాఖపట్నం జిల్లాలో కాపు సామాజిక వర్గం కూడా అంతే ఉంది. అలాంటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా 22 మంది కార్పొరేటర్స్ గెలుపొందారు. అయినప్పటికీ కూడా యాదవుల మీద ఉన్న గౌరవము మమకారముతో మాకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నాకు అవకాశం కల్పించారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేయర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలకు అతీతంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే కులాలు మతాలు పార్టీలు చూడము, అందరికీ సమాన న్యాయము చేస్తామన్నది పార్టీ సిద్ధాంతము. అటువంటి సిద్ధాంతాన్ని తీసుకునే పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంతేకాదు యాదవ సామాజిక వర్గానికి ఒక కమ్యూనిటీ భవనం కావాలి అని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడము, వెంటనే అప్పటి కలెక్టర్ గారు మల్లికార్జున గారితో ముఖ్యమంత్రి గారు చెప్పడము, వెంటనే మాకు సైట్ ఎండాడ హైవే పక్కన 1 ఎకరం సైట్ ఇవ్వడము, అది క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత ఎలక్షన్స్ ముందు మేము శంకుస్థాపన చేయడము, ఇవన్నీ కూడా జరిగాయి. అది మీ అందరికీ కూడా తెలుసు. అంతేకాదు గోకుల్ పార్కులో కూడా మనము గోకుల్ పార్క్ని చాలా బాగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. అంటే ఒక కమ్యూనిటీ కోసమే కాదు, మొత్తం అన్ని వర్గాలని కూడా బాగా ఉండాలని అన్ని వార్డ్స్కి కూడా ప్రయారిటీ ఇస్తూ ఇప్పటివరకు కూడా ఎంతో బాగా చేసిన పదవికి ఈరోజు అవిశ్వాసం. అనకాపల్లి జిల్లాలో వరుస చోరీల కేసులపై జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశం. అనకాపల్లి జిల్లా రాజీపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన అనకాపల్లి జిల్లా ఎస్పీ. ఎస్ఐ గోపాలరావుపై దాడి చేసి వెనుక నుండి అతని పీక నులిమి మెడలో ఉన్న బంగారం చైన్తో పరారయ్యాడు. ఆ యువకుడిపై ఐపీసీ 132, 307, 121 విధులకు ఆటంకం కలిగించడం, హత్యాయత్నం ఇలా పలు సెక్షన్లు వేసి కేసు నమోదు చేసి పోలీసులు పరారీలో ఉన్న యువకుడిని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర మీడియాకు తెలిపారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయవలసిన సిబ్బందికి ప్రతి నెల మామూలు ఇవ్వడం లేదని, చెత్త సేకరణ చేయడం లేదు. అలాగని స్వయంగా బండి మీద వేసిన చెత్తను కూడా కిందకి తోసేస్తున్నారు. దీనిపై ఏమని ప్రశ్నిస్తే మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ మీ బాబుకెళ్లి చెప్పుకో అని పంచాయతీ సిబ్బంది టెక్కలి సంభాన వీధిలో అంటున్న తీరు. ఇది గత కొన్ని నెలలుగా వ్యవహారం. ప్రభుత్వం మారినా పంచాయతీ సిబ్బంది ఒక తీరు మారలేదు. ఇంటింటికి చెత్త సేకరణ మాత్రం జరగదు, కానీ వసూళ్లు మాత్రం బలవంతంగా జరుగుతున్నాయి. ఇలా అయితే నిరుపేదల యొక్క పరిస్థితి ఏంటి? స్వచ్ఛందంగా చెత్త సేకరణ ఎక్కడ ఎలా జరుగుతాదో సంబంధిత అధికారులు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా 2025-24 టైంలో సిరీస్ ఆఫ్ డే హెచ్బీస్ రిపోర్ట్ అయింది. ఎస్పెషలీ కోటం రూట్ల మునగపాక ఈ అన్ని లిమిట్స్లోనే. సో దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఎస్డిపిఓ నర్సీపట్నం, కన్సర్న్ ఎస్హెచ్ఓస్, ఐటీ కోర్, క్లూస్ టీమ్
అందరూ వచ్చి దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ 7 AM రాజుపేట జంక్షన్ దగ్గర SHO కోటూరు రూట్లో ఆయన టీమ్ ఈ 6 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ రాజుపేట విలేజ్ ఆఫ్ కోటూరు రూట్ల మండల్. అలాగే ఏజ్ కూడా అందరూ యూత్ వాళ్ళే ఉన్నారు, 20 to 25 years లోపలే అందరూ ఉన్నారు. దాని మీద మనకి టోటల్ 23 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మనకి 63 తోలాస్ గోల్డ్, 6.5 తోలాస్ సిల్వర్, ఇంకా 15,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ అరౌండ్ 70 lakhs ఇన్ టోటల్. ఇందులో మనకి కోటూరు రూట్ల పోలీస్ స్టేషన్ నుంచి టోటల్